యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. యేసు ప్రభువారు ఆయన మాటలన్నీ కూడా ప్రజలకు సంపూర్తిగా వినిపించి, ఏది కూడా వదిలిపెట్టకుండా సంపూర్తిగా విడిచిపెట్టి కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైనటువంటి దాసుడు ఒకడు రోగం వచ్చింది, సావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ శతాధిపతికి యేసును కూర్చున్నటువంటి మాట విని, యేసు ప్రభు వారు బాగు చేస్తాడన్న మాట విని యేసు ప్రభు దగ్గరికి తన దాసుని పంపించాడు. శతాధిపతి అంటే పెద్ద అధికారి, అంటే ఒక 100 మంది మీద అధికారం కలిగి ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు వారిని వేడుకోవడానికి తన దాసులను పంపించాడు. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించానని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఈ పంపించినటువంటి మనుషులు యేసు ప్రభు దగ్గర వేడుకుంటున్నారు, అయ్యా మన జనులందరికీ కూడా సమాజ మందిరం కట్టించాడు ఆయన శతాధిపతి, కాబట్టి అలాంటి వాడు ఈ యొక్క మేలు పొందడానికి అర్హుడే. తన యొక్క దాసుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోగం అతన్ని కమ్మింది, రోగం వచ్చింది అతనికి, కాబట్టి అతడు చచ్చిపోతాడు, అతన్ని బ్రతికించమని మా యొక్క శతాధిపతి, మా యజమాని నీ దగ్గరికి పంపించారు అని చెప్పినప్పుడు, ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న శతాధిపతి, ఆయన మీరేం బలవంతం చేయకండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు, నాకు ఆయన నా ఇంట్లోకి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఎందుకంటే చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు, గొప్పగా చూస్తున్నాడు యేసు ప్రభు వారిని. అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నేను సరిపోను, ఒకవేళ శతాధిపతి అయినప్పటికీ నేను సరిపోను. ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, డబ్బులో కాదు, ఆస్తి అంతస్తులో కాదు, గొప్పతనం ఎక్కడ చూపించున్నాడు అంటే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి భక్తి నా దగ్గర ఉన్నటువంటి భక్తికి సమానం కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యేసు ప్రభు అంతటి వాడిని కాదు, కాబట్టి నేను ఆయన దగ్గరికి రావడానికి కూడా నేను అర్హత కలిగి లేను అని చెప్పాడు. మరలా నా ఇంటిలోనికి కూడా యేసు ప్రభు వారు రావడానికి నాకు అర్హత లేదు, నా ఇల్లు కూడా అర్హత కలిగి లేదు, అలాంటి ఆయన నా ఇంట్లోకి రప్పించుకోవడానికి అని, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మీ పాదాలు, మీ పరిశుద్ధమైన పాదాలు నా ఇంట్లో పెట్టడానికి కూడా నేను యోగ్యుడు కాదు, నా ఇల్లు కూడా సరిపోదు, అంత యోగ్యమైనటువంటి ఇల్లు కూడా కాదు. అంటే నిజానికి ఇల్లు, ఆ ఇంట్లో ఆయన నివసిస్తున్నాడు, ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి ఇల్లు కూడా యేసు ప్రభు వారిని స్వీకరించడానికి ఇల్లు కూడా సరిపోదు అని చెప్తున్నాడు అనమాట. నిజానికి ఇదంతా కూడా ఒక కట్టడం అంతే. అంటే దేవుడిచ్చినటువంటి మెటీరియల్ తోటి మనం కడతాం ఏదైనా. ఇసుక అయింది, బంగారం నాది, వెండి నాది అన్నాడు. ఈ భూలోకం అంతా నాది, ఆకాశం నాది, భూమి నాది, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది అన్నాడు. సొలొమోనుతో అన్నాడు. సొలొమోను కూడా, ప్రభువా నేను కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది, ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠం, నేను ఎలాంటి మందిరం కడతాను నీ కొరకు అన్నాడు సొలొమోను గారు. అయితే ఈ శతాధిపతి నివసించినటువంటి ఇల్లు యేసు ప్రభు వారికి అందులో ప్రవేశించడానికి కూడా ఆ ఇల్లు సరిపోదు అని చెప్తున్నాడు. ఇల్లు యోగ్యమైనది కాదు, నేను ఆయన్ని దర్శించడానికి యోగ్యుడను కాను, ఆయన పవిత్రమైన పాదాలు నా ఇంట్లో పెట్టడానికి, నేను ఆయన నా ఇంట్లోకి రండి అని పిలవడానికి కూడా నేను సరిపోను, నా ఇల్లు కూడా సరిపోదు, యోగ్యమైనవి కావు, నేను యోగ్యమైన వాడిని కాదు, నా ఇల్లు కూడా యోగ్యమైనది కాదు. అలాంటి యేసు ప్రభువారిని ఆయన హైలైట్ చేస్తున్నాడు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. నేను కూడా నా ఇల్లు ఎలాంటిదో నేను కూడా అలాంటి వాడిని,
నేను ఎలాంటి వాడినో నా ఇల్లు కూడా అలాంటిదే. కాబట్టి నేను నీ దగ్గరికి రావడానికి కూడా ఎంచుకోలేదు. నా నా యొక్క దాసుల్ని పంపాను తప్ప నేను కూడా నీ వద్దకు రావడానికి సరిపోనేమో అని నీ వద్దకు నేను రాలేదు. నిన్ను శ్రమ పెట్టడానికి నాకు ఇష్టం లేదు. అయినా సరే నేను కూడా అధికారానికి లోబడినటువంటి వాడను. ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు. శతాధిపతి మాటలు చూడండి. ఒకడిని రమ్మంటే వస్తాడు నా దగ్గరికి, ఒకడిని పోరంటే పోతాడు. అంటే నా ఏ పని చెప్పినా చేస్తాడు ఆయన. అలాంటి నాకు కూడా మీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు. నా ఇంటిలోనికి రావడానికి కూడా మీకు కాదు, నాకే అర్హత లేదు నా ఇంట్లోకి ఆహ్వానించడానికి అని మాట్లాడుతూ, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రం సెలవి ప్రభువా, నా దాసుడు పడతాడని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మీ అందు. నేను ఒకరిని పొమ్మంటే నేను సహా అధికారమునకు లోబడిన వాడను. 8వ వచనం, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎంత దూరంలో ఉన్నాడో మనకి బైబిల్ చెప్తలేదు, కానీ యేసుప్రభు వారిని శ్రమ పుచ్చుకొనవద్దు అని చెప్పండి. నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాను. ఆయన పాదాలు నా ఇంట్లో పెట్టడానికి నా ఇల్లు సరిపోదేమో, యోగ్యము కలిగి లేదేమో నా ఇల్లు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడు కాదు. ఆయన నా ఇంట్లోకి పిలుచుకోవడానికి కూడా నా ఇల్లు అర్హత కలిగి లేదు. కాబట్టి ఆయన శ్రమ పుచ్చుకొనవద్దు అని చెప్పండి. మాట మాత్రం సెలవిమ్మనండి. శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు, వెళ్ళండి మీరు అని చెప్తాడు. ఏ మాట అయితే ఆయన సెలవిస్తాడో నా దాసుడు మాత్రం బాగుపడేటట్లు ఆయన్ని మాట మాత్రం సెలవిమ్మని అడగండి అని చెప్పాడు. అతని గూర్చి ఆశ్చర్యపడి, యేసు ఈ మాటలు విని 9వ వచనంలో, అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను తన వెంట వస్తున్నటువంటి జనాంగాన్ని చూసి యేసుప్రభు వారు, ఇశ్రాయేలు జాతిలో ఎవరి దగ్గర కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు. ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో, ఎంత పెద్ద విశ్వాసమో చూడండి జనులారా. ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడ కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు. దేవుడి ప్రజలని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ నేను అలాంటి విశ్వాసం వాళ్ళ దగ్గర చూడలేకపోతున్నాను. ఈ శతాధిపతి దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది అని చెప్తున్నాడు. ఆ దాసుడు ఎలాంటి వాడు అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోగం వచ్చింది. అరే ఏ రోగం తెలియదు, మనకి చెప్పలేదు బైబిల్. బాబా ఆ కుక్కను కొట్టి పెద్ద కుక్క వస్తుంది, మీరు వేసేది. అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిది. వీళ్ళంతా రాలేదు. యేసుప్రభు వారి ముందు వచ్చాడు. పంపబడిన దాసులు ఇంకా రాలేదు. ఇంకా కొంతమందిని పంపించి యేసుప్రభు వారిని నా ఇంట్లోకి రాకుండా చూడండి బాబు, నా ఇల్లు సరిపోదు, అంత యోగ్యత కలిగింది కాదు నా ఇల్లు, నేను కూడా యోగ్యుడు కాదు ఆయన దగ్గరికి రావడానికి, అందుకని మిమ్మల్ని పంపించాను. ఆయన మాత్రం సెలవిస్తే సరిపోదు, నా దాసుడు బ్రతుకుతాడయ్యా అని చెప్పినప్పుడు ఆ దాసులు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి ఆ శతాధిపతి యొక్క దాసుడు అంటే పనివాడు అనమాట, కొడుకేం కాదు. దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిది, స్వస్థత పొందాడట. సావసిద్ధమై ఉన్నటువంటి దాసుడు యేసుప్రభు వారి మాట మీద ఆ దాసుడు బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరి.
నాయనను ఒక ఊరికి వెళ్తుంటే యేసుప్రభు వారు శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. సమాజీయుడని మోసుకుపోతున్నారు. చచ్చిపోయాడు ఒక యవ్వనస్తుడు. ముసలితనం ఏం లేదు, ఇంకా యవ్వనస్తుడు ఒక్కడే కొడుకట ఆ తల్లికి. ఆ తల్లి ఏమో ఏడుస్తూ ఉంది. మోసిపోతున్నారు, పాడి మీద కట్టిస్తారు, మోసిపోతున్నారు. యేసుప్రభు వారు ఆ దారిలో వస్తున్నప్పటికీ ఏంటి ఈ అడవుడంతా, ఏంటి ఈ జనం, ఏంటి ఆవిడేమో ఏడుస్తుందో ఒక స్త్రీ, ఏంటి సంగతి అని అడిగితే అందులో ఒకడు ఏమన్నాడంటే, అయ్యా తన కుమారుడు చచ్చిపోయాడని తల్లి ఏడుస్తుంది, ఒక్కగాని ఒక కొడుకు, అతని మీద ఆశలన్నీ పెట్టుకుందేమో, అతను చనిపోయాడు, అదిగో పాడి మీద మోసుకుని వెళ్ళిపోతున్నారు, అతన్ని గూర్చి ఆ తల్లి ఏడుస్తుందని చెప్పారు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆమె విధవరాలు, అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కరికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి ఆయన దగ్గరకు వచ్చి, అంటే పాడి దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పాడు, ఊరుకోబెట్టాడు. నువ్వు ఏడవద్దని చెప్పి పాడి దగ్గరికి సమీపించాడు, దగ్గరయ్యి పాడిని ముట్టుకున్నాడట. పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, ప్రార్థనలు ఏం చేయలేదు ఆయన. ఎక్కడ ప్రార్థన చేసినట్టు కనపడి యేసుప్రభువారు మాట మాత్రమే సెలవివ్వడం. సాతానా వానిలో నుంచి పో. ఈ యవ్వనస్తునే ఉన్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. నిజంగా అప్పుడు మనలాంటి జనం అప్పుడు ఉంటారు కదా, ఆనాటి జనమే మనలాంటి జనం ఆనాడు కూడా. మరి పాడిని కొట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు చనిపోయిన వాడు బ్రతికాడంటే, మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలామంది భయభ్రాంతులైపోతారు, భయభ్రాంతులైపోయి చెల్లాచెదురైపోతారు. నిజంగా ఇప్పుడే మన జీవితంలో అలా జరిగిందనుకోండి, ఎవరన్నా అలా బ్రతకడం చూసామా? పెట్టిలో పెట్టుకుని వెళ్ళినప్పుడు కానీ క్రైస్తవుల్ని, నిజంగా క్రైస్తవులు అన్నటువంటి వారిని బ్రతికించాలి పాస్టర్ ఎవడైనా. చాలా అన్యుడు బ్రతకపోవచ్చు, ఎందుకంటే దేవుడు నమ్ముకోలేదు అంటాం. అంటే క్రైస్తవులు అనబడేవారు ఎలాగ అంటారు, అతను దేవుడు నమ్ముకున్నాడు కదా, అతను బ్రతకొచ్చు కదా. మరి అన్యుడిని బ్రతికించాడు అనుకోండి దేవుడు, అన్యుడిని ఎందుకు బ్రతికించాడు దేవుడు? ప్రభువుని నమ్ముకోలేదు కదా అంటారు. వీడు అన్యుడే, పెట్టిలో పెట్టి తీసుకెళ్తలేదు, పాడిని కొట్టుకుని తీసుకెళ్తున్నారు. అన్యులు ఎలాగైతే చేస్తారో అదే ఆచారం చెప్పుని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే యేసుప్రభువుకి ఇష్టమైంది కదా, ఇష్టమయ్యే ముట్టాడు. ఆయన పాడిని ముట్టాడు. చిన్నవాడ లెమ్మనగానే వాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడేస్తున్నాడు. తల్లి గుర్తే కదా అక్కడ, అమ్మా అని పలకరించుంటాడు. ఏరా నన్ను మోసిపోతున్నారు ఏంటి అంటే, నువ్వు చచ్చిపోయారు బాబు గతంలోని, ఇందాకే చచ్చిపోయావు, పాడిని కొట్టుకుని తీసుకుని వెళ్తా, నీకు యేసుప్రభువు వారు బతికించారు నిన్ను అని చెప్పుండాలి. ఓకే, మనకు బైబిలే అదేం చెప్తలేదు. అయితే లేచి కూర్చుని పాడి మీద నుంచి నిజానికి కొట్లు కట్టేస్తారు కదా, మరి అలా లేచి కూర్చున్నాడు, కొట్లన్నీ తెప్పేసాడేమో. అంటే ఆయన మాటకి చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే కొట్లన్నీ పటాపంచులు అయిపోయేమో, పెట్టికేమో మేకులేసేస్తారు. చచ్చిపోయించామో నిజంగా పెట్టిలోనే బ్రతికింది అనుకోండి, పెట్లు ఏం చేయవు, మేకులు ఏం చేయవు. ఓ 8 మేకులు 10 మేకులు వేసారు అనుకుందాం, అవన్నీ పటాపంచులే లేచి బయటకు వచ్చేస్తాడు. అంటే యేసుప్రభువారి మాట అంత శక్తివంతమైంది అనమాట. ఇక్కడ కొట్లన్నీ తెంపేసి ఉంటాడు యేసుప్రభువారు. అంటే ఆ మాటకి చిన్నవాడా లేచి అన్నాడు, లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగానే ఆ కొట్లన్నీ కూడా అతను తెంపేసి ఉంటాడు, అంత శక్తి ఇచ్చి ఉంటాడు దేవుడు. ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఆయనకి యేసుప్రభువు వారు ఆ కుర్రోడిని ఏం చేసాడట, యవనస్తుని తన తల్లికి అప్పగించాడట.
అందరూ భయాక్రాంతులై ఆ రోజుల్లో కూడా భయం వేసింది. మనం ఎలా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగైతే భయపడతామో, ఇప్పుడు చనిపోయిన వాడు బ్రతికడంటే భయమే కదా, పెద్ద ఆశ్చర్యం అది. అయితే వాళ్ళు కూడా అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచింది. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయంతంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించాను. ఒక చనిపోయిన వాడు బతికాడంటే మాటలు కదా, అంతటా ప్రతి దేశానికి వెళ్ళిపోదు ఆ వార్త. ఏదో పన్ను లేని పళ్ళు ఇస్తున్నాడంటేనే మన దాకా వచ్చేస్తుంది. ఎక్కడో హైదరాబాద్లో చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది, ఎక్కడో చెన్నైలో చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది వార్త. ఏది కేవలం పళ్ళు ఉట్టిదే రావు. రెడ్డి గారు చెప్తున్నారు, ప్రకాష్ గారు చెప్తున్నారు. మరి ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకోవడం మనకి అవన్నీ పోవాలనే కదా అని ఒకవేళ మీరంటే, అందుకే యేసు ప్రభు రాలేదని గ్రంథం చెప్తుంది. మన కళ్ళు ఇవ్వడానికి, చచ్చిపోయిన బతికించడానికి. మరి ఈ కుర్రోడు చచ్చిపోయాడు, బతికించాడు యేసు ప్రభు, ఇంకా ఉన్నాడా? పోనీ లేడు. ఉంటే చెప్తాడు కదా మనకి, ఇదిగో నన్ను యేసు ప్రభు బ్రతికించాడు, ఇంకా బతికే ఉన్నాను నేను. వాడికి ఎన్నో సంవత్సరాలు ఉండాలి? అప్పుడు 2020 సంవత్సరాలు ఉండాలి. అలాగే అపుస్తులు కూడా 12 మంది శిష్యులు కూడా, ఒకవేళ 12 వాడు మొదటోడైనా 12 వాడైనా ఎవడైనా ఇస్కరియోతు యోధా తప్ప 11 మంది కూడా బ్రతికుండాలి కదా ఇప్పుడు వరకును. యేసుప్రభువుని బతికించాడంటే బ్రతకరు. ఎందుకంటే యేసుప్రభువుని బతికించాడు, అక్కడ జనాంగం అంతా చూచారు. ఇవ్వకమ్మా, వీడికి ఇవ్వకండి, పారబోసేస్తున్నాడు కింద. ప్రతి సంవత్సరం కూడా ఇలా, ప్రతి వారం ఇలా చేస్తున్నాడు. మేము మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. సేవలు వచ్చేస్తున్నాయి మాకు. మంచిదే కానీ ఓకే, అలా అవిశ్వాసి అయినా వస్తున్నాడు, వారం ఎలా తెలుస్తుందో వస్తున్నాడు, బియ్యం వెయ్యాలనుకుంటున్నాడు, మంచిదే. అయితే ఈ కింద పోసేస్తున్నాడు. అయితే భయాక్రాంతులై ఇప్పుడు ఎవరు కూడా, ఏ పాదిరి కూడా చనిపోయిన వాడిని లేపలేడు. ఆ శక్తి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చేటంటే 11 మంది అంటున్నారు ఏంటండి? మరి 11 మంది అంటారు ఒకసారి, 12 మంది ఒకసారి అంటారు. ఏంటంటే ఇస్కరియోతు యోధా ఉరిపెట్టుకుని చచ్చిపోయిన తర్వాత మరొకరిని ఎన్నిక చేసుకున్నారు, సీట్లు వేసి ఎన్నిక చేసుకున్నారు 12 వాడిని భర్తీ చేయాలని. అప్పుడు మత్తయ్య అన్నటువంటి వాడు, మత్తయ్య కాదు మత్తయ్య అన్నటువంటి వాడు పేరు వచ్చింది అటు సీట్లో. అప్పుడు అతన్ని ఎన్నుకున్నారు ఇంకొక శిష్యుడిగా. అంటే ఇస్కరియోతు యోధా స్థానంలో 12 వాడిని భర్తీ చేశారనమాట. ఆ 12 మంది ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. పౌలు గారు చేతురుమాళ్ళతోటి ఎంతోమంది రోగాలు పోయి, ఆయన నీడబడితేనే రోగాలన్నీ పోతుంది అట. అంత శక్తిని యేసుప్రభువు ఇచ్చాడు శిష్యుడికి. కానీ ఇప్పుడు మాకు ఇవ్వలేదు, ఏ బోధకుడికి కూడా ఇవ్వలేదు. వాడు అబద్ధాలు చెప్పాలి తప్ప నిజమైనది ఏది కూడా రుజువుపరచలేకపోయారు. ఇప్పుడు నేను చచ్చిపోయిన బతికించేస్తున్నాను, ఒకవేళ చాటుకున్నాను అనుకోండి, బ్యానర్లు కట్టించేసుకున్నాను అనుకోండి, వాల్ పోస్టర్లు ఏం చేశాను అనుకోండి, ఆర్ఎస్ఎస్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎవడో పెరుగుదులో నాని అంటే రాష్ట్రపతి గౌరవ మీద అంటే చచ్చిపోయిన బతికించేస్తాడంటే, ఆసుపత్రి నుంచి వస్తుందట శవం, ఆ శవాన్ని ప్రార్థన చేస్తే బతికించేస్తాడట, మనం వెళ్ళి చూద్దాం అదేంటో తంతు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వచ్చి అంత ఈజీగా చేసేది ఏం కాదండి. దేవుడు లేడు, దెయ్యం లేదు అన్నటువంటి వాళ్ళు వస్తున్నారు అక్కడికి, ఆ స్థలానికి. ఏది బాబు చెయ్యి, నువ్వు చచ్చిపోయినట్టు బతికించు అంటున్నారు. లేకపోతే క్షణంలో కుష్ఠరోగం పోవాలి, వాళ్ళు తీసుకొస్తారు. పుట్టుగుడ్డు వాడిని, లెప్రసీ వాడిని, కుష్ఠరోగంతో ఉన్నవాడిని, లేకపోతే కాలు చేయబడిపోయినటువంటి వాడిని. బాగు చేయలేదు. మరి ఎందుకు అంటే యేసుప్రభువు వారు, నేను దేవుని కుమారుని, నేను మనిషి కుమారుని, దేవుని కుమారుని కూడా, దేవుడిని అయి ఉన్నాను, మనుషుడను దేవుడు కూడా నేను అని రుజువుపరుచుకోవడం కోసం ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. దేవుని మహిమపరిచారట.
ఆయనను గూర్చిన ఈ సమాచారం యోదయంతంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. యోహాను శిష్యులు అందరూ కూడా ఎవరికి తెలియజేశారట? యోహానికి తెలియజేశారట. అదిగో ఒక ఆయన వచ్చాడు, యేసుప్రభువు అంటే ఆయన ఒక పాడిని పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక యవ్వనస్తుని బ్రతికించాడు అని యేసుప్రభువు వారికి యోహాను గారికి యోహాను శిష్యులు చెప్పారట. అప్పుడు అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడో నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి, రాబోవాడో నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మం ఇచ్చి యోహాను మమ్మను నీ వద్దకు పంపినని చెప్పిరి. యేసుప్రభువుని పంపించాడు యోహాను గారు. ఇద్దరు పంపించాడట. అంటే యోహాను గారికి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారో మనకు బైబిల్ చెప్తలేదు. మరి యేసుప్రభువుకు ఉన్నటువంటి శిష్యులు మాత్రం 12. ఇస్కరియోతు యోధ మాత్రం చచ్చిపోయాడు ఊరి పెట్టుకుని తలకిందులుగా. ఆ కింద కత్తి పెట్టుకున్నాడు గోలు కొమ్మి రూపుందో ఏటో మరి ఊరనగానే చెట్టుకే కదా. ఇప్పుడేమో ఆడవారు అత్తమామల వల్ల, భర్త వల్ల కొంతమంది ఇళ్లలోనే ఊరి పోసేసుకుంటున్నారు ఫ్యాన్లకి చున్నీలతో. అయితే ఇతను చెట్టుకి ఊరిపోసుకున్నాడు, కళ్ళ కిందలు ఊరేసుకున్నాడట. మరి ఎలాగో తెలీదు. కాళ్ళు పైకి వెళ్ళి బుర్ర కిందకు వచ్చింది. ఆ కాడు దిగిపోయిందో రబ్బిరిగిపోయిందో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది తను కింద పడిపోయి నడిమికి బద్దలైపోయాడు. మరి అది ఎలా జరిగిందో తెలియదు. అంటే చాలా ఘోరం అన్నమాట. ఎందుకంటే యేసుప్రభువుని అప్పగించేసాడు. యేసుప్రభువుతో తిరిగినటువంటి వాడే అప్పగించేసాడు 30 రూపాయలకి. ఆ మనుషులు ఆయన ఎదుకు వచ్చి, రాబోవాడో నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మం ఇచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపానని చెప్పిరి. ఆ గడిలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేసాను. ఎవరో యేసుప్రభువు వారు. ఇది పెడుతుంటారు ఇక్కడ లోకసువార్త 7వ అధ్యాయంలో. ఈ మాటలో 22వ వచనం నుంచి పెడతా ఉంటారు. మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు అన్న మాట మాత్రం పెట్టలేదు. నేను చాలా పాంప్లెట్లు చూశాను. ఈ చనిపోయిన వారు లేపబడుతున్నారన్న మాట రాయలేదండి. ఆ వచనం ఇంకా పూర్తి అవ్వలేదు. 22వ వచనం పూర్తి అవ్వలేదు. ఇంకా వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికించలేరు కాబట్టి ఆ వాక్యం పెట్టలేదు. ఆ కరపత్రాలు దాశాను నేను, ఎక్కడో ఉంటాయి. ఎక్కిస్తానంటే నేను ఒప్పుకోవటానికి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేస్తాను. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇవి ముద్రించేసి పాంప్లెట్లు చాలామంది ప్రసారం చేయడం చూశాను. ఇప్పుడు రావట్లేదు ఇలాగ. ఎందుకంటే పట్టుకుంటున్నాడు ఎవడైనా సరే. నేనేదో వాగేస్తే కుదురుతలేదు. ఇక్కడ నువ్వు చేయి చూపించు, మేము తీసుకొస్తాం కుష్ఠరోగిని, మేము తీసుకొస్తాం మా కళ్ళగత పుట్టి పెరిగినటువంటి వాడిని, గుడ్డివాడిని. ఆ గుడ్డోడు కొళ్ళు తెప్పించు నువ్వు అంటున్నాడు. లేకపోతే మేము తెస్తాం శవాన్ని, నువ్వు బతికించు అంటున్నాడు. ఏమని? చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఇది ముద్రించలేదు వాడు. పేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఇక్కడి వరకు 22వ వచనం అన్నమాట. సంపూర్తి చేయలేదు ఆ వచనం. ఏది? చనిపోయిన వారు లేపబడుతున్నారు అన్నది ప్రింట్ చేయలేదు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానుని గురించి జన సమూహములతో ఇలా చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కొదులుచున్న రెల్లున మరేమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వారిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించి వారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడ వెళితిరి? ఇదిగో రాజగృహాల్లో ఉన్నారు. ఒకవేళ మీరు అరణ్యంకి వెళ్ళారా?
ఎవరిని చూడడానికి వెళ్ళారు? అరణ్యంలో ఉండరే. రాజగృహాల్లో నివసించేవారు అరణ్యంలో ఉండరు. అరణ్యంలో ఏముంటుంది? రెల్లు ఉంటుంది, రెల్లుగడ్డి ఉంటుంది. అటు ఇటు ఊగుతున్న గాలి కొదురుతున్నటువంటి రెల్లుగడ్డి చూడడానికి వెళ్ళారా? మరి దేని చూడడానికి వెళ్ళారు మీరు? అయితే మరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త అంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు యోహాను శిష్యులతోటి. యోహాను ఎప్పుడు అరణ్యంలో తిరిగివాడు. ఇదిగో నేను ఇంకా ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వాళ్ళు ఇప్పటికైనా నేను యోగ్యుడు కాదు, నేను ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవాలంటే యోహాను దగ్గరికి వచ్చి యేసుప్రభువు వారు నాకు కూడా బాప్తిసం ఇయ్యి అన్నాడు. అయ్యో ఇదేడు ప్రభు, మీరు నా దగ్గరికి వచ్చారేంటి? నేను మీ దగ్గర తీసుకోవాలి బాప్తిసం, నా దగ్గర తీసుకోవడానికి వచ్చారా మీరు అంటే నీతి యావత్తు ఇలా కానీ నీ దగ్గర నేను తీసుకోవాలి బాప్తిసం, నా దగ్గర నువ్వు తీసుకోవడం కాదు, నీ దగ్గర నేను తీసుకోవాలి. ఎందుకంటే మార్గం సరావం చేయడానికి యోహాను 6 నెలలు ముందు పుట్టాడు యేసుప్రభు కంటే. అప్పుడు యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు యేసుప్రభు వారు. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానుడి గురించి సమూహములతో ఎలాగూ చెప్పసాగాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచునని ఎవని గురించి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా పుట్టలేదు. అసలైన సిసలైన గొప్పవాడు ఎవరంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కూడా గొప్పవాడే. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునేది. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవరంటే నెలలో పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారట, కానీ యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వెనుదిరిగారట. బాప్తిసం తీసుకోవడం అంటే చాలామంది ఒప్పుకోరండి, చాలామంది తీసుకోరు బాప్తిసం, భయపడతారు. ఎందుకు? నేను బాప్తిసం తీసుకున్న దాకుండి ఏమన్నా తప్పు చేస్తానేమో అని. మరి మేము కూడా తీసేసుకున్నాం కదండి, మరి అలాగా మనం కూడా బాప్తిసం తీసేసుకున్నాం కదండి, మరి ఇప్పుడు ఎలాగండి? ఏదైనా అబద్ధం ఆడేనేమో, అబద్ధం ఆడతాం కదండి, మరి ఎలాగండి అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు బాప్తిసం తీసుకోక్కర్లేదు, నీవు అబద్ధం ఆడితే నీవు క్షమించమని దేవుడి దగ్గర అడగడమే, ప్రాధేయపడమే. తండ్రి నేను ఎవరు ఏది అడిగారు? పలానా ఆవిడ అడిగింది, లేదన్నాను, మరి తప్పు. వాళ్ళంత స్వేచ్ఛ ఉంది ఇప్పుడు. వర్షాన్ని తడిసిపోకుండా వచ్చే ఉన్నాయి. ఎండని పేల్చేస్తున్నటువంటి ఎండాకాలం కూడా పరికరాలు ఉన్నాయి మనం వాడుకోవడానికి. అది గొడుగు, వర్షాన్ని కూడా గొడిగే, ఎండ కూడా గొడిగే. చాలామంది పెద్ద వయసులో ఉన్నటువంటి వారు గొడుగు కూడా తీసుకెళ్ళడం చూశాను నేను కాకినాడలో. అంటే చాలా ప్రదేశాల్లో ఉంటారు, దేని బాబు పులోమని ఎండగాకపోతే గొడుగు తెచ్చి తీను అనుకుంటాను. అంటే చెప్పలేము, వర్షం పడవచ్చు, లేకపోతే ఎండకు కూడా అది కాపాడబడుతుంది. అంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వారు తట్టుకోలేక ఎండను. అదే వర్షానికి కూడా, నాకు వర్షాన్ని తడిసేది అనుకోండి, నాకు తలపోటు వచ్చేస్తుంది. పెద్దకాలం ములిగివ్వండి, అప్పుడు పాతలగడ్డ ఉన్నంతకాలం తలపోటు వచ్చేసింది, చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి చెవిపోటు వచ్చేసింది. అంతే, పెద్దకాలంలో మొలకూడదని పెట్టుకున్నాను ఇంకా. అయితే అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆరాధన, మరి మనం చెప్పడానికి హేతు ఏది లేదని చెప్పాను మీకు చాలాసార్లు. అంటే ఆరాధన మానేయడానికి ఏ ఒక్క సాకు కూడా మనం చెప్పకూడదు. అంటే దేవుడు యేసుప్రభువు వారైనా, యెహోవా దేవుడైనా, పరిశుద్ధాత్మ దేవుడైనా మీరు నాకు చెప్పేది సాకులు అంటాడు. అంతే. అంటే మనకి చాలా పెద్ద వర్షం కురిసిందండి, మేము తడిసిపోతాం కాబట్టి మేము ఆరాధనకు వెళ్ళలేదండి అని చెప్పే కంటే, ఏమంటే నేను తడిసిపోయి ముద్దయిపోయినా సరే ఈరోజు ఆరాధన చేశానండి, ఏది గొప్పగా ఉంటుంది?
అంటే వర్షం వచ్చేసిందండి, నేను ఇంట్లో ఉండిపోయినంటే ఆరాధనకి వెళ్ళలేదండి, అది మంచిదా? లేదండి, నేను తడిసిపోయినా సరే నీ సన్నిధిలోనే ఉంటాను, నేను తడిసి ముద్దయిపోయినా సరే నీ సన్నిధికే వస్తాను, నేను నీ సన్నిధిలో ఉంటాను అని ఆయన సన్నిధికి వెళ్ళిపోయానండి అని చెప్పడం బాగుంటుందా? ఆగిపోయిదేమో నీవు సాగు చెప్తున్నట్టు దేవుడు అంచనా వేస్తాడు. మనుషులైనా సరే అందరూ ఒప్పుకోరు. వర్షం వచ్చింది కదా, అవును అమ్మ అనేలమ్మ, అవును మానేయాలి అంటారు చాలామంది. అమ్మ వడగోలు ఈ చెప్పని కాబట్టి అవును మానేశారు, అవును తప్పేముంది, ఒక వారం పోతే తప్పేం కాదు అంటాడు మానవుడు, అంటాడు కానీ దేవుడు అంటలేదే. అంటే ఎవరిని ఉద్దేశించి నేను అంటలేదండి, బైబిల్ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అంతే. దేవుడు చెప్తున్నాడు కాబట్టి మేము చెప్పగలం, లేకపోతే మేమెందుకు చెప్పడం? బాప్తిసం పొందడానికి వచ్చి పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు అంటే న్యాయాన్ని తీర్చేవారు అనమాట, ప్లేటర్స్తో సమానమే. ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిసం తీసుకోవడానికి వెనకం చేశారట. కాబట్టి ఈ తరమ మనుషులను నేను దేనితో పోల్చుదును? మనం అలా చేసామనుకోండి, వర్షం పడింది కదండి, చలిగా ఉంది కదండి, అమ్మ గాల్పు కదండి అంటే మనుషులు ఒకవేళ దాన్ని సమర్థించవచ్చేమో కానీ దేవుడు మాత్రం సమర్థించడు. అయితే ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నాడు? కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవు ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఆడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎలా చెప్తున్నాడు? ఇదో సంత వీధుల్లో పిల్లను గ్రోవు ఊదేం కానీ మీరు నాట్యం ఆడరైతిరి అండి. సంత వీధుల్లో 32 వచనం, సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను రొట్టె తనకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చాను కనుక వీడు దయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. యోహాను శిష్యుల్ని ఏమన్నారు? యోహాన్ని తిండి తినకుండా, ఏమీ తాగకుండా, మంచినీళ్ళు తాగకుండా, ద్రాక్షరసం తాగకుండా, ఏమీ తినకుండా ఉంటే వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచూను వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులను పాపులను స్నేహితుడును అనుచున్నారు, పాపులకును స్నేహితుడని అనుచున్నారు. ఇదిగో యోహాను శిష్యులనేమో వీళ్ళు దెయ్యం పట్టిన వారా, యోహాన్ అనగా యోహాను శిష్యులు అనగాను దెయ్యం పట్టిన వారును ఇంకేమన్నాడు? దెయ్యం పట్టిన వాడు అన్నారు. ఏమి? రొట్టె తనక ద్రాక్షరసం తాకా ఉన్నందుకు. మనిషి కుమారుడేమో తింటున్నాడు, తాగుతున్నాడు, అంటే ఆహారం తింటున్నాడు, రొట్టె పానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యులు కూడా పానం చేస్తున్నారు, దాహం అయితే దాహం తీర్చుకుంటున్నారు, ఆకలేస్తే అన్నం తింటున్నారు. యేసుప్రభువు ఏం చేస్తే శిష్యులు కూడా అదే చేస్తున్నారు. యోహాను గారు మాత్రం తినేవాడు కాదట, తన శిష్యులు కూడా ఉపవాసం ఉండేవారట. అందుకనే యేసుప్రభువు దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిచయులు ఏమన్నారంటే, యోహాను శిష్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు మరి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఆచరిస్తలేదు ప్రభువా అని అడిగారు. అడిగితే వాళ్ళు ఆకలేసింది తింటారు, చేతులు కొట్టుకోకుండానే తింటారు, వెన్నులు తుంచుకునేగా తింటారు విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను, నా తండ్రి నియమించాడు విశ్రాంతి దినాన్ని. ఎవడో అగ్గిరాజు పెట్టకూడదు, పొయ్యిలో ఎవడో పనికి వెళ్ళకూడదని చెప్పాడు. దాన్ని నేను కొట్టేయడానికి వచ్చాను. నా తండ్రి అమలు చేసినటువంటి ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని నేను అమలు చేసి కొట్టిపారేయడానికి వచ్చాను అని యేసుప్రభువు చెప్పాడు. ఆ విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను, నేను అధికారం కలిగి ఉన్నాను,
విశ్రాంతి దినాన్ని కొట్టివేయగలను నేను అన్నాడు. మనిషి కుమారుడైన నేను నా శిష్యులు తింటున్నామని త్రాగుతున్నామని ఇదిగో వీడు తిండిపోతీయు మద్యపాని అంటున్నారు నన్ను. అలాగే పాపులకు సుంకరులకు స్నేహితుడు యేసుప్రభువారు అని చెప్పుకుంటున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులను అందరిని బట్టి తీర్పు పొందుదురనెను. పరిచయులతో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. 36 వచనంలో పరిచయుల్లో ఒకడు, మా ఇంటికి రండి ప్రభువా భోజనం చేద్దరు కానీ భోజనం ఏర్పాటు చేస్తున్నాను మీకు, మా ఇంటి దగ్గర అలాగైనా సరే భోజనం చేయాలని వేడుకున్నాడట ఒక పరిచయుడు. పరిచయుడు అంటే మరి యేసు ప్రభువుకి ఇష్టం లేనటువంటి వాడు అన్నమాట నిజానికి. అంటే పరిచయుడు అంటే ఆలయంలో పనిచేస్తున్నటువంటి వాడు. శాస్త్రులు కాదు, శాస్త్రులు పరిశీలు ఒకటే. ఇంకొక లెవెల్ అంటే వీరు ఈ ఇద్దరు కూడా దేవుడి దృష్టిలో భక్తిపరులే. యేసుప్రభువు వారి దృష్టిలో మాత్రం యేసుప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని వీరు అంగీకరించేవారు కాదనమాట. దేవుడంటే ఎంత బలవంతుడిగా ఉంటాడో, అంటే యేసుప్రభువు బలవంతుడే కానీ కత్తులతో కటారులతో పెద్ద పెద్ద బాణాలతో వస్తాడో అనుకునేవారు అనమాట శాస్త్రులు పరిశీలులు. దేవుడిని ఎవరు చూడలేదు కదా, అంటే వీళ్ళు అనుకోవడం అన్నమాట దేవుడు అంటే ఇలా ఉంటాడో అని. వాళ్ళు ఒక ఆకారంగా ఉంటాడో, భయంకరంగా ఉంటాడో, ఇదే సాదాసీదాగా వచ్చింది ఈయన దేవుని కుమారుడిని అంటాడు అనుకునేవారు అనమాట. అయితే ఒక పరిచయుడు అంటే దేవుని మందిరంలో పనిచేసేవాడు, అంటే పాస్టర్ పరిచయుడు, పీస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని అంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకుందట యేసుప్రభువు వారు ఈ ఊరు వచ్చి పరిచయుని అంట భోజనం చేస్తాడట అన్న మాట చెవులు పడింది ఆవిడికి. పాపాత్మురాలంటే ఈవిడ అత్తర తీసుకుంది, కన్నీళ్ళు సరిపోయాట. ఎంత ఏడ్చి ఉండాలండి, ఏమంటే పాదాలు కడగాలంటే ఒక చెంబు నీళ్ళు కూడా సరిపోవేమో. అంటే ఆవిడ దుఃఖపడుతూ ఆ వచ్చిన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందటండి. ఏమండి, ఒక బుడ్డిలోనేమో అత్తరు తీసుకుని వచ్చింది, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. వేటికి? పాదాలకు పూసింది అనమాట. ఈ పరిస్థితి చూసేది. పరిస్థితి ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీ అని వీళ్ళకి తెలుసు, యేసుప్రభువుకి తెలుసు. పరిసయుడు పాపకిస్తున్నాడు, ఈవిడి మీద కొంచెం పేలాపన పేలుతా ఉన్నాడు. ఏమని? ఈయన అది చూచి పరిసయుడు, ఈయన ప్రవక్తేరి ఎడల తన్ను ముట్టుకొనడి ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోనేను. గట్టిగా అనలేదండి, సారీ. ఈ యొక్క పరిసయుడు హృదయంలో అనుకుంటున్నాడట, ఇదేంటి ఈయన ప్రవక్త అయితే తెలుసుకుంటాడు కదా, పాపాత్మురాలైన స్త్రీ మనం ఎప్పటి నుంచో ఎరుగుదు, వ్యభిచారం చేస్తుంది లేకపోతే దొంగతనం చేస్తుంది. అంటే స్త్రీకి ఎక్కువ ఏంటంటే పరాయి పురుషుడితో సంబంధం ఉంటుంది, ఎందుకంటే పోషించబడ్డానికి ఒక విధంగా, భర్త ఉండి కానీ భర్త లేకుండా కానీ ఇంకా అంతకంటే ఏం చేయదు స్త్రీ. అయితే ఆ ఊరు వారు అందరికీ తెలుసు ఆ స్త్రీ అలాంటిదో. వీళ్ళు చెప్తున్నారు, పరిశీలు ఏమంటున్నారు, ఈమె పాపాత్మురాలు, ఈయన నిజంగా పరిశీయుడైతే
దేవుని కుమారుడైతే, ప్రవక్త అయితే ఈవిడి పాపాత్మురాలని తెలియదా యేసుప్రభు వారికి? నేను భోజనానికి రమ్మంటే ఈ పాపాత్మురాలు కూడా, అంటే ఎప్పుడు కూడా ఈ పాపాత్మురాలైన స్త్రీ పరిశీలి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళకూడదు, వెళ్ళదు కూడా. ఇప్పుడు వచ్చాడు వాళ్ళ ఇంటిలోకి, పరిశీలి ఇంట్లోకి. అయితే యేసుప్రభు వారు రావడం చూసి ఆవిడికి ధైర్యం వచ్చింది. యేసుప్రభు వారు నాకేం భయం, ఆయనే చూసుకుంటాడు అంతాను. నా పాపాలు క్షమించకుండా ఉంటాడా? నా కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగి నా తల వెంట్రుకలతో, చూడండి, ఒక తోవాలు కాదు అది, ఒక కచ్చీపు కాదు, తుండుగొడ్డ ఏంటి ఏది కాదు, అది ఏమి పట్టుకెళ్ళేది ఆవిడ. తల వెంట్రుకలతో తుడిసింది, కన్యలతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిసింది, పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, అత్తరేమో పాదాలు పూసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ అవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధ కూడా చెప్పుమని. ఎందుకు ఈయన పరిసయ్యుడే సీమోను. సీమోన్ అన్నటువంటి పరిసయ్యుడు అనమాట. అప్పుడు మనసులో అనుకున్నాడు, పైకి ఏం అనలేదు, పైకి మనసులో అనుకుంటున్నాడు. ఇది యేసుప్రభు వారికి తెలిసి, సీమోను, నువ్వెందుకు మనసులో ఈ మాటలో అనుకుంటున్నావు నువ్వు? అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని నేను ఉన్నానని అతనితో అనగా, అతడు బోధ కూడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుడుకు వాని వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. యేసు వారు ప్రశ్న వేసాడు. ఎవరికి? సీమోనికి, పరిసయ్యుడికి. బాబు, ఒక అతనికి నేను ఒక మాట చెప్తాను, ఒక ఉపమానం చెప్తాను నీకు, అది నీకు అర్థమైతే చెప్పు నాకు. ఎందుకంటే ఒక అతనికి 2 రుణస్థులు ఉన్నారు, అప్పు తీసుకున్నారు. ఒకడు ఎక్కువ తీసుకున్నాడు. ఎత్తది ఎన్ని దేనారాలు? ఒకడు 500 దేనారాలు. 500 దేనారాలు. ఒకడేమో 50 దేనారములు అచ్చి ఉండిరి. ఒకడేమో 500, ఒకడేమో మనకలాగా. ఆ అప్పు తీర్చుడికి వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించారు. కాబట్టి వారిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరిని ఎక్కువ క్షమించునో వాడేను నాకు తూచుతుందని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుదని అతనితో చెప్పి, అయ్యా, ఎవడైతే ఎక్కువ అప్పు చేసి తీసుకున్నాడో వాడిని ఎక్కువగా క్షమిస్తాడు ఆ అప్పు ఇచ్చినవాడు. 50 దేనారాలు తీసుకున్నవాడు తక్కువకి క్షమిస్తాడు. 50 తక్కువే కదా, 500 అంటే మాటలు కాదు. వాడిని ఎక్కువగా ప్రేమించాలి, ప్రేమించే కానీ క్షమించలేడు. నీ అప్పు కూడా ఎత్తనే 500 ఇవ్వట్లేదు అని ఎవరి నోటి వస్తుంది? క్షమించగలిగినటువంటి నోటు వాడి నోటి నుంచి వస్తుంది ఆ మాట. ఎవడు ఎక్కువగా ప్రేమించాడంటో అధికారి అంటే ఎవడు ఎక్కువగా తీసుకున్నాడో అతని దగ్గర అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడే ఉంటాడు అని సమాధానం చెప్తే కరెక్టేది. అప్పుడు ఏసేమన్నాడంటే, నీవు సరిగా యోచిస్తూ అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లేనను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో చెప్తున్నాడు అటు ఏమని, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాపములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు భోజనానికి రమ్మని బాగానే పిలిచావు, కానీ నాకు కాళ్ళు కొడుకో ప్రోబా అని నేల చెంబేవేయలేదు నువ్వు. అంతే కదా, నీళ్ళు ఇస్తారు కదా. మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? గబగబా ఒక ఫంక్షన్ కొత్త ఏమో తప్ప, కానీ అంతకుముందు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ పందిరి కింద ఉంటారు.
టెంట్ల కింద ఉండిపోతారు. ఇంకా అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కొడుకుని వస్తారు. మనం కూడా ఆ బకెట్లో నీళ్ళని కాళ్ళు కొడుక్కోండి అంటాం. టైం ఎక్కువైపోయింది అనుకోండి, ఇంక భోజనాలు అందరూ చేసేస్తున్నారు అనుకోండి, ఆడావిడికి వచ్చారేమో ఇంకా కాళ్ళు కూడా కొడుకోవాల్సిన పని లేదు. ఇంకా అంటే కొడుకోవాలని ఏమి లేదు. అయితే యేసుప్రభువు వారు ఏమంటాడంటే ఆ పరిసయ్యుడితోటి, సీమోను నీవు నన్ను భోజనానికి ఆహ్వానించావు, బాగానే ఉంది, ప్రేమలు పెట్టావు, రమ్మన్నావు, భోజనం కానీ రెండు ప్రభు అన్నావు. కానీ నీ ఇంట్లోకి వచ్చినప్పుడు పాదాలకు నీళ్లు కూడా ఇవ్వలేదే. మరి ఆవిడ కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో తన కురులతో నా పాదాలు తుడిసింది. నీళ్ళు ఇవ్వలేదు సరి కదా, ఈవిడి నా పాదాలకి అత్తరే పూసింది, తన కన్నీళ్లతో తుడిసింది. చెంబు నీళ్ళు ఇవ్వలేదు. నువ్వు పోచేసి ఎదురుగా రండి అని మాత్రం ఆహ్వానించావు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. ఇప్పటికీ మానలేదు. అంటే యేసుప్రభువు వారు సీమోనుతో చెప్పినంత వరకు కూడా ఆవిడ మానలేదన్నమాట. ఇంట్లోకి వచ్చింది మొదలుకొని యేసుప్రభువు గారికి వచ్చింది అంతే. కన్నీళ్లతో పాదాలు తడిపి, తన కురులతో పాదాలు తుడిసి, అత్తరు పూసి ఆ పాదాలను ముద్దాడుతూ ఉందట. ఇదో ఇప్పటికే మానలేదు, ముద్దాడుతూనే ఉంది. నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా పాదాలు తన కన్నీళ్లతో తడిపింది, తన కురులతో తన తల వెంట్రుకలతో తుడిసింది, అత్తరు నా పాదాలకి పూసింది. ఇదిగో ముద్దాడుతూనే ఉంది. నన్ను ముద్దు కూడా పెట్టుకోలేదు. నువ్వు ముఖం మీద ముద్దు పెట్టుకుంటాడు అంతే కదా. కానీ ఈవిడ ముఖాన్ని ముద్దాడతా లేదు, పాదాలు ముద్దాడుతుంది. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. అంటే అరణ్యాలంటే తిరిగేవాడు యేసుప్రభువు. నూనె కూడా ఉండదు, ఆయనకి ఎవరిస్తారు నూనె? నీ ఇంట్లోకి రాగానే నువ్వు ముద్దు పెట్టుకోలేదు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, పైగా నాకు తలకి నూనె కూడా పెట్టలేదు. కానీ ఆవిడ ఆ పాపాత్మురాలైన స్త్రీ అని నువ్వు అనుకుంటున్నావే, ఆ స్త్రీ నా పాదాన్ని ముద్దు పెట్టుకుంటుంది, అత్తరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడిను వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుందిన వారు పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. ఇతడెవడ్రా బాబు పాపాలు క్షమించనని చెప్తున్నాడు? మనిషి కుమారుడు అంటున్నాడు. నా శిష్యులు తింటే తింటారు, నేను తింటాను, తాగితే తాగుతాను, నా దాహం తీర్చుకోవాలి. నా శిష్యులు తింటే తింటారు, విశ్రాంతి దినాన్ని ఆకలేసిన తోటి తింటారు, చేతులు కాళ్ళు కడుక్కోకపోయినా తింటారు, పొలంలో పడిపోతున్నప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకలేసింది, వెన్నులు చూసి తినేస్తున్నారు శిష్యులు. దాన్ని సమర్థించాడు యేసుప్రభువు వారు. నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను, అంటే రాజునై ఉన్నాను, నేను దేవుణ్ణి అయి ఉన్నాను, నేను కొట్టేయడానికి హక్కుంది నాకు. చాలామంది శిలువ మీద దొంగ బాప్తిసం తీసుకోలేదు కదండి. అంచేత మా నాన్నగారు మంచాన పడిపోయాడండి, అంచేత శిలకరింపు బాప్తిసం ఇచ్చారండి అని చెప్పిందని చెప్పాను ఒకసారి, మీకు జ్ఞాపకం ఉందో లేదో మళ్ళీ చెప్తున్నా. కాకినాడ పల్లీల అమ్మాయి, కాకినాడ వాళ్ళ అత్తోరిది. ఏ ఊరేది పాప? ఉప్పాడ. వాళ్ళ అమ్మగారితో ఉప్పాడ నుంచి
కాకినాడకు వెళ్ళాడండి. ఆ పిల్ల అంటుంది, మా నాన్నగారికి లేవలేని పరిస్థితుల్లో మా పాస్టర్ గారండి శిలకరింపు బాప్తీసం ఇచ్చారండి, నీళ్ళు ఇలా చెల్లారండి అన్నాడు. అలా ఎంతోమంది పొందుతున్నారు. పాపములు క్షమిస్తున్న ఇతడబడని తమలో తాము అనుకొనసాగారు. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై పొమ్మని వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అమ్మ, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే అంతగా ప్రేమించిందనమాట. ఆ పాపాత్మురాలి స్త్రీ అంతగా ప్రేమించింది యేసుప్రభువుని. అందుకు ఆవిడ పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపాలే క్షమించబడ్డాయి. ఆవిడ మరలా ఆ టైంలో బాప్తిస్మం తీసుకోవాలి. యేసుప్రభువు ఇంకా భూమి మీద ఉన్నాడు కదా. సిలువలో అయితే ఆయన ఇష్టం అనమాట. అంటే ఏమన్నాడు, ఆ దొంగ ఒక దొంగేమో ఏళన తీసాడు, ఇంకో దొంగ ఒరే మన ఇద్దరు కూడా దొంగలం, ఆయన ఏ పాపం చేయలేదు, దొంగ కాదైనా ఆయన ద్వారా ఆయన ప్రభువు కాబట్టి అంటే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు దొంగ. ఇంకో దొంగ ఏమన్నాడు, ప్రభువా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అందరికీ వర్తించదు అది. శిలువ మీద దొంగ రక్షించబడ్డాడు కదండి. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు కదండి దొంగతోటి. అంచేత మా నాన్నగారికి బాప్తిసం ఇవ్వలేదండి అనేవాళ్ళు ఉన్నారు. మా అమ్మగారికి బాప్తిసం ఇవ్వలేదండి. మీ అమ్మగారు ఉన్న ఈ రోజుల్లో యేసుప్రభువు గారు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడి శిక్ష విధింపబడును అని ఇప్పుడు చట్టం. ఈ శాతం ఏంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడి శిక్ష విధింపబడుతుంది అనేది చట్టం అమల్లో ఉంది. అది యేసుప్రభువు మళ్ళా మన మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా ఇది జరుగుతుంది, అమల్లో ఉంటుంది అన్నమాట. యేసుప్రభువు బ్రతుకున్నంత వరకు కూడా శిలువలో ఇంకా ఆయన ప్రాణంతో ఉన్నాడు కాబట్టి ఆ దొంగని నేడు నాతో పరదేశంలో ఉంటావా తీర్పు తప్పదే వాళ్ళను అంటే పక్కలోకానికి తీరిపోతాడు దొంగ కూడా అనుకున్నదే. తీర్పు ఉంటుందండి, నాకైనా తీర్పు ఉంటుంది, ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. తీర్పు దినాన్ని ఆయన న్యాయపీఠం దగ్గర అందరూ కూడా ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు మేకలని మేకలుగాను గొర్రెల్ని గొర్రెలుగాను వేరు చేస్తాడు వాళ్ళను. చచ్చిపోయినాడు అందరినీ కూడా అమ్మో నాన్నగారు చచ్చిపోయాడు, అయితే ఒక దేవుడి పని చాలా బాగా చేసాడు, దేవుడి పాటలు బాగాడేవాడు, మరి చచ్చిపోయాడు ఇంకా దేవుడి దగ్గర ఉండిపోతారని చెప్తున్నాడు నా వెనకాల ఉన్న బాధ్యులు. పాప గారిని లేకపోతే మా ముగ్గురు పిల్లల్ని కొంచెం వాదార్చే మాటలాగా అన్నమాట, సంతోషం చేసే మాటలుగా. అవి నాన్నగారు ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఎంత బాధ్యుడైనా, ఎంత అన్యుడైనా, ఎలాంటి వాడైనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పడానికి సరిపోము మనం. తీర్పు ఏమంటూ ఒకటి ఉంది, ఆ తీర్పు దినాన్ని మనకి తీర్పు తీరుస్తాడు యేసుప్రభువు వారు. అప్పుడు వరకు మనం వెయిటింగ్ ప్లేస్లో ఉంటాం. అదే పరదేశం, పరలోకం కాదండి పరదేశం. ఆత్మలుండే ఒక చోటట, దాని పేరు పరదేశం. మంచివారి ఆత్మలు చెడ్డవారి ఆత్మలు అన్నీ కూడా ఒక చోట ఉంటాయండి. యేసుప్రభువు వచ్చిన తర్వాత ఈ పంచిపోతాలు కూడా నిక్కడమైన వ్యామరంతో లైవైపోయిన తర్వాత అప్పుడు దాకా ఎవరన్నా బ్రతుకుంటే అప్పుడు ముందు సమాజంలోంచి లేస్తారటండి. ఆ మీదట ఎవడైనా ప్రాణంతో ఉంటే భూమి మీద వాడు తర్వాత వెళ్తాడట.
యేసుప్రభు ముందుగా మన అందరం చూస్తా ఉన్నాడు. ఆయన బతుకున్నప్పుడు అందరినీ ఆ సమాధుల్లోంచి లేచినటువంటి వారిని చూస్తారట మానవులందరూ కూడా. యేసుప్రభు సిలువేశారు. సిలువేయగానే 12 గంటలకు సిలువేశారు, 3 గంటలకు ప్రాణం విడిచాడు. అప్పుడు ఎంత భూకంపం వచ్చిందట, సమాధుల్లోంచి పరిశుద్ధులందరూ లేచారట. ఇదంతా మనం అంటే మరి ఆ లేచిన వారు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకు ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళిపోయా లేకపోతే పరలోకి వెళ్ళారా చెప్పలేము. నేను చచ్చిపోతే నాటికి చెప్తే ఆయన ఖచ్చితంగా దేవుడే ఉంటారు చెప్పడానికి వాళ్ళ కాదు. మంచి పనులన్నీ చేసి ఒక్క తప్పు చేస్తే ఆ తప్పు నరకానికి తీసుకోదట. కానీ తప్పులన్నీ చేసి అప్పుడు నీవు మార్పు చెందేసేవనుకో పరలోకానికి వెళ్ళిపోతారట అని చెప్తుంది గ్రంథం. అయితే 7వ అధ్యాయం ముగిసింది. 8వ అధ్యాయం ఏం చెప్పమంటే 11వ తారీఖు చదువుకున్నాం.